అందరికీ నమస్కారం అండి. ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్ డాక్టర్ సువర్ణ కోలా ప్రెజెంట్ సాయిబా సుబ్రహ్మణ్యం ఆడియో లాంచ్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్ ఇక్కడ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు, డెబ్యూ డైరెక్టర్ శశికిరణ్ నారాయణ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసి ఆల్ ది బెస్ట్ అని విష్ చేద్దామండి. దిలీప్ కుమార్ అండ్ ప్రియాల్ గోర్ కి ఆల్ ది బెస్ట్ విష్ చెప్తూ షాన్ రెహమాన్ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో మరి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? శ్రీ కొండవలస గారిని స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. ఈ చిత్రంలో నేను కూడా వేషం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ డాక్టర్ నాగేశ్వరరావు కొల్ల గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఎందుకంటే ఒక నూతన దర్శకురాల్ని పరిచయం చేయడానికి తను ఎన్నుకున్న శశికిరణ్ నారాయణ అమ్మాయి, ఎంఎస్ నారాయణ గారి అమ్మాయి ఎంత చక్కగా డైరెక్ట్ చేసిందంటే అమ్మాయి బాగా అనుభవం ఉండే దర్శకుడు దర్శకత్వం వహించినట్టుగా అనిపించింది మాకు. ప్రతి షాట్లోనూ కూడా తను చాలా కీన్ ఇంట్రెస్ట్ తీసుకొని కాంప్రమైజ్ అయిపోదామని మాత్రం ఎక్కడ అనుకోకుండా చాలా చక్కగా డైరెక్ట్ చేశారండి. నిజంగా ఆమె టాలెంట్ సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు ఎంత గొప్పగా ఉందన్నది. అలాగే నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం, వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ ఈ సెకండ్ సాంగ్ ఆఫ్ సాహిబా సుబ్రహ్మణ్యం లాంచ్ చేయడానికి లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ కోటి శ్రీనివాసరావు గారు అండ్ ఉత్తేజ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమా సాహిబా సుబ్రహ్మణ్యం రచయిత, నటుడు, దర్శకుడు ముగ్గురికి 3 కాంబినేషన్స్ వారిలో ఇప్పుడు వారి అమ్మాయి. ఈ సినిమాకి వీరందరూ చెప్తారు, ఇప్పుడు ఇంత కొండవలస గారు చెప్పిన మాటలు ఇవన్నీ వింటుంటే చాలా కాన్ఫిడెంట్గా చాలా చక్కగా చేసిందని అర్థమవుతోంది. ఎంఎస్ అనే వ్యక్తిగా గెలిచాడు, నటుడిగా గెలిచాడు, రచయితగా గెలిచాడు, దర్శకుడిగా గెలిచాడు, విక్రమ్తో తండ్రిగా గెలిచాడు, ఇప్పుడు శశికిరణ్తో మళ్ళీ తండ్రిగా గెలిచాడు. పుత్రోత్సాహమే కాదు పుత్రికోత్సాహాన్ని కూడా అందుకున్నాడు. సో శశికిరణ్కి ఆల్ ది బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్కి ఆల్ ది బెస్ట్. సినిమా బాగా ఆడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. He can make the non-living things laugh and he is బ్రహ్మానందం గారు. ఎంఎస్ నారాయణ నేను ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అన్నదమ్ముల్లా ఉంటాం. ముఖ్యంగా నాకు నచ్చిన అతి కొద్ది మంది కమెడియన్స్లో ఎంఎస్ నారాయణ ఒకడు. అతని సమయస్ఫూర్తి కానీ యాక్ట్ చేసే విధానం కానీ చాలా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఇన్ని వందల సినిమాలు చేయగలిగాడు, మీ అందరి అభ్యర్థనలు పొందగలిగాడు. ఎంఎస్ నారాయణ మీ అందరికీ కమెడియన్గా మాత్రమే తెలుసు, నాకు ఒక ఇంటలెక్చువల్ జీనియస్గా మాత్రం తెలుసు. ఇట్స్ వెరీ గుడ్ ఇంటలెక్చువల్ పర్సన్. తర్వాత ఈ సినిమా సాహెబా సుబ్రహ్మణ్యం అనే సినిమా టైటిల్లోనే ఒక చిన్న క్యాచీ పాయింట్ ఉందేమో అనిపిస్తుంది. సాహెబా ముస్లిం అమ్మాయి, సుబ్రహ్మణ్యం తెలుగు. ఇలాంటి ప్లాట్ తీసుకోవాలనుకోవడమే చాలా గొప్ప విషయం. ఈ ప్లాట్ని డైరెక్ట్ చేయడం అనేది చాలా అందంగా, దాని నుంచి మనం చూస్తున్నాం షార్ట్స్ అన్నీ చూస్తున్నప్పుడు ఒక లవ్ ఫీల్ మనకి కనిపిస్తుంది. అది ఎంత ఇన్స్పైరింగ్గా సాయి కిరణ్ చేసింది అని చెప్పడానికి చాలా స్మూత్ డీలింగ్ ఉందా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నేను సినిమాలో కూడా కొన్ని ప్లేసెస్లో చూసినప్పుడు ఆ సినిమా ఇంత అందంగా ఈ అమ్మాయి ఎలా తీయగలిగిందా అనిపించింది. అప్పుడే అనిపించింది ఆ తండ్రికి పుట్టిన కూతురే కాబట్టి అంత అందంగా చేయగలిగిందా అనిపించింది. కొన్ని సాంగ్స్ మనం వినాలి, కొన్ని సాంగ్స్ మనకు వినిపిస్తాయి. ఆ వినిపించే సాంగ్స్ లాగా ఉన్నాయనిపిస్తే మాలాంటి వాళ్ళకి నచ్చొచ్చు కానివ్వండి, కానీ ఇలాంటి యంగ్స్టర్స్ కూడా ఇలాంటి సాంగ్స్ని ఇలా వినిపించవచ్చు అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈరోజు ఆడియో ఫంక్షన్ చాలా అద్భుతంగా ఉంది. అందరూ కుర్రాళ్ళని అలా చూస్తున్నప్పుడు ఓహ్ ఫ్యాంటాస్టిక్, మనం ముసలాళ్ళం అయిపోయామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అప్పుడు మన కొండవలస నేను అదేం కాదండి, నేను చాలా యంగ్ అండి అంటున్నాడు. మనం అనుకుంటే అవుతామే తలకు రంగులు వేసుకుని. అందువల్ల ఏమైనా ఈ సినిమా విషయంలో సాహెబా సుబ్రహ్మణ్యం ఈ సినిమాని ఇంత ధైర్యంగా ఒక కొత్త డైరెక్టర్ తోటి, కొత్త హీరోయిన్లతోటి ఏమైనా ఆ సాహెబా అంటానికి ఆ గెటప్కి
చక్కగా ముస్లిం అమ్మాయిలా అనిపించింది. అంటే వాళ్ళ ఆ కాస్ట్యూమ్స్తో వాళ్ళు తీసుకున్నటువంటి విధానం కానీ ఆ చెప్పినటువంటి తీరు చాలా అందంగా ఉంది. నిజంగా ఇదేదో మనం ఆడియో ఫంక్షన్కి వచ్చాం కాబట్టి అందులో ఉన్న గొప్పతనాన్ని మనం చెప్పేయాలి కాబట్టి చాలా బాగుంది అని చెప్పడం మాత్రం కాదు, హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. ఇలాంటి యంగ్స్టర్స్, ఎందుకంటే ఈ మధ్య నేను చదివిన దానిలో ఒక చిన్న సెంటెన్స్, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. మాలాంటి ముసలోళ్ళని ఏమైనా అనొచ్చు, ఏ బ్రహ్మానందం ఏంటో పెద్ద తొక్కలో యాక్టరు అనొచ్చు, మీ ఇష్టం, వాడికి యాక్టరా కాదా అనేది మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోవచ్చు. కానీ కొత్తగా వచ్చినప్పుడు మాత్రం అలా అనకూడదు. వాడు ఏమవుతాడో మనకు తెలియదు, ఎంత గొప్పడు అవుతాడో మనకు తెలియదు. కాబట్టి కళ్ళ ముందు కనిపిస్తే ఉదయించే సూర్యుల్ని అభినందిస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, కోలా నాగేశ్వరరావు గారు ఇలాంటి సినిమాలే, అద్భుతమైన సినిమాలు ఎన్నో తీయాలని, ఆయా చెట్టు నీడన ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది 24 క్రాఫ్ట్స్ పీపుల్ బతకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మంచి సినిమాలు కావాలనుకునే వాళ్ళు సాహేబా సుబ్రహ్మణ్యం లాంటి సినిమాలు చేయాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ. సో థర్డ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా శ్రీ గారిని అలాగే నందు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాహేబా సుబ్రహ్మణ్యం టైటిల్స్ చాలా మంచి టైటిల్, ఇంట్రెస్ట్ రేకెత్తించేటువంటి ఒక టైటిల్. ఇలాంటి ఒక టైటిల్ని పెట్టుకోవడానికి, ఇలాంటి ఒక టైటిల్ పెట్టాలంటే టేస్ట్ ఉన్న డైరెక్టర్ అయి ఉండాలి. సో శశికిరణ్ నారాయణ గారి గురించి చెప్పాలండి. ఈ సినిమాలో నేను ఒక పాత్ర చేయాల్సింది, బట్ ఫర్ ఫ్యూ రీజన్స్ అది మిస్ అవుట్ అని జరిగింది. కానీ ఐ రిగ్రెట్ నాట్ డూయింగ్ ఇట్ అండి. ఈ సినిమా నేను చేయకపోవటం ఒక రోల్, ఐ రిగ్రెట్ నాట్ డూయింగ్ ఇట్ అండి. ఆవిడ ఎంచుకున్న టెక్నీషియన్స్ని బట్టే చెప్పచ్చు. అంటే టు స్టార్ట్ విత్ కిట్టు విసప్రగడ, నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండి కిట్టు విసప్రగడ. 3 yearsగా ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం. నాకు తను ఎక్కడ స్టార్ట్ అయ్యాడో తెలుసు. అంటే 3 ఏళ్ల క్రితం ముందు నుంచే తన ఇండస్ట్రీలో ట్రై చేయడం జరుగుతుంది. బట్ తను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎలా స్టార్ట్ చేశాడు, హైదరాబాద్కి ఎలా వచ్చాడు, అంటే చాలా ఫైనాన్షియల్ క్రైసిస్, చాలా ఫైనాన్షియల్ ప్రెషర్లో ఉండి కూడా అద్భుతమైనటువంటి పాటల్ని, అలాగే అద్భుతమైనటువంటి మాటల్ని రాయగలుగుతున్నటువంటి ఒక యంగ్ టాలెంట్ అండి. ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళందరి ముందు చెప్తున్నానండి సభాముఖంగా, తను చాలా పెద్ద రైటర్ అవుతాడు ఫ్యూచర్లో. ఐ మీన్ ఇట్ కిట్టు, జెన్యూన్గా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను ఒక మంచి ప్రొడక్షన్ బ్యానర్లో. దానికి తనే సింగిల్ కార్డ్ పాటలు అలాగే మాటలు కూడా రాయటం జరుగుతుంది. తను తప్పకుండా పెద్ద రచయితగా గుర్తింపు తెచ్చుకుంటాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో అలాంటి ఒక కిట్టుని నమ్మి, ఇలాంటి ఒక చూస్తేనే అర్థమవుతుంది, అంటే టెక్నికల్లీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ చాలా బ్రిలియంట్గా, చాలా పెద్దగా ఉంది. సో అలాంటి ఒక ప్రొడక్షన్ని ఎంఎస్ నారాయణ గారి అమ్మాయి శశికిరణ్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తుంటే డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటి ఒక దానికి అతన్ని ఎంచుకున్నారు. సో ఆవిడ టేస్ట్ తెలుస్తుంది ఇందులో, అండ్ అతని పైన ఉన్న నమ్మకం తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్ అండి, సాయి, తను కెమెరామెన్ అండి. చాలామందికి తెలియదు తను చాలా మంచి కెమెరామెన్, బికాస్ తను చేసిన సినిమాలు ఇంకా అంత గుర్తింపు పొందలేదు. బట్ ఈ సినిమా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా విజువల్స్ చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బ్రిలియంట్గా ఉన్నాయి, క్లాస్గా ఉన్నాయని తెలుస్తుంది. సో సాయి, నేను మిమ్మల్ని చూడలేదు, బట్ సాయి చాలా మంచి కెమెరామెన్గా గుర్తింపు పొందుతాడు ఈ చిత్రంతో. అలాగే వెన్నెల కంటి గారు అబ్బాయి రాఖీ, తను రాసిన పాటలు నాకు తెలుసు, తను సింగర్ కూడా, అండ్ తమిళ్లో సినిమా కూడా చేస్తున్నాడని కూడా నాకు తెలుసు. సో రాఖీ కూడా మల్టీ టాలెంటెడ్. సో ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ మల్టీ ఫేసెటెడ్ అండి, అంటే రకరకాలైనటువంటి టాలెంట్స్ ఉండి, బట్ వాళ్ళు మెయిన్ ఎంచుకున్న ఒక స్ట్రీమ్లో పని చేసుకుంటూ ఈ సినిమాకి ఒక టీం వర్క్గా చేయటం జరిగింది. సో శశికిరణ్ నారాయణ గారు, ఆవిడ ఎంత మంచి దర్శకులు అనేది మనకి ట్రైలర్ని బట్టి, సాంగ్స్ని బట్టి, విజువల్స్ని బట్టి ఆవిడకున్న టేస్ట్ మనకు అర్థమవుతుంది. అండ్ ఖచ్చితంగా ఈ సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. సో షీల్ డెఫినెట్లీ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక ఫీమేల్ డైరెక్టర్స్లో చాలా డైనమిక్ డైరెక్టర్గా ఆవిడ పేరు తెచ్చుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ నాగేశ్వరరావు గారు కొత్త అమ్మాయిని పెట్టి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా చేయడం అనేది వాళ్ళ అదృష్టం అండి. అండ్ ఇలా యంగ్ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తూ మంచి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ నంది గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాల్. ఎనీవేస్, నెక్స్ట్ సాంగ్ లాంచ్, అండ్ ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా రఘు కుంచే గారిని అండ్ సందీప్ కిషన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. యాక్చువల్లీ ఒక 5 days బ్యాక్ శశి అండ్ వాళ్ళ టీం, హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నా స్టూడియోలో సాంగ్స్ అని తీసుకొచ్చి వినిపించారు. మొత్తం అన్ని సాంగ్స్ విన్నాను, మొత్తం కంప్లీట్ విన్నానండి.
నాకు అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరులో ఒక సింగర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, షాన్ రెహమాన్. సో ఆ 2 రకాల ఇది కూడా నాకు కనిపించింది. అండ్ బేసికల్లీ ఈ మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు సార్ అండి, వీళ్ళు బ్రహ్మరాక్షసులు ఆ సంతతికి చెందిన వాళ్ళు వీళ్ళు సంగీతంలో. సో చాలా పట్టు ఉంటుంది వీళ్ళ సంగీతంలో. మీరు కేరళలో కనుక చూసుకున్నట్టయితే ప్రతి మగ గొంతు జయసుదాస్ గారిలా ఉంటుంది, ప్రతి ఆడగొంతు చిత్ర గారిలా ఉంటుంది. సో అంత గొప్ప సంగీతంతో అంత గొప్ప అనుబంధం ఉన్నటువంటి స్టేట్ అది. సో ఆ స్టేట్ నుంచి వచ్చినటువంటి ఈ సంగీత దర్శకుడికి తెలుగులో మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శశి కూడా కైండ్ ఆఫ్ ఒక రాక్షసి వర్క్లో. సో డెఫినెట్గా ఎంఎస్ గారు సాధించలేనిది శశి సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తండ్రి మించిన తనే కావాలని, తను మంచి డైరెక్టర్ అవ్వాలని, ఒక ప్యాషన్ ఉన్న వ్యక్తి, ఒక కైండ్ ఆఫ్ ఒక సైనికురాలు, ఒంటరి సైనికురాల్లా పోరాడుతూ ఉంటుంది. సో తనకి మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాకేంద్, వాడు రైటర్, అన్ని పాటలు వేరే రాసావు కదా, అండ్ సింగర్ మా వెన్నెలకంటి గారు అబ్బాయి. 2 బిట్ సాంగ్స్ వేరే అతను రాశారు కదా. ఓకే ఫైన్. యాక్చువల్గా వాడిని సింగర్ని చేద్దాం అని చెప్పింది నేనే ఫస్ట్ గురుగారు మీకు. వాళ్ళ ఇంటిలో 10 ఒప్పుకోలేదు వాడితో పాడించడానికి. ఆ రోజు వాళ్ళ అన్నయ్యతో వద్దయ్యా వాడితో టార్చర్ పడలే ఉన్నాడు శశాంక్ అయితే. పర్లేదు నేను పాడేస్తాను వాడితో అని చెప్పి మైక్ ముందు తీసుకెళ్తే మైక్ ముందు పాట కన్నా సౌండ్లు అవి వస్తున్నాయి రూమ్లో, వాయిస్ రూమ్లో. ఏం చేస్తున్నావురా పాడుతుంటే అంటే అనే పాడుతూ డాన్స్ చేస్తున్నాను అన్నయ్య అన్నాడు. నువ్వు పాట మాత్రం పాడరా, డాన్స్ చేయొద్దు, నీ దండం పెడతా అని చెప్పి తర్వాత వాడు అందాల రాక్షసులో టాలెంట్ చూసి అదిరిపోయాను. వాడి సాంగ్స్, వాడు పాడిన విధానం, వాడికి ఆ ఇయర్ లాస్ట్ ఇయర్ చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవార్డ్స్ తనకే సొంతం చేసుకున్నాడు. సో తను కూడా రైటర్, సింగర్, మ్యూజిక్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు హీరో కూడా చేస్తున్నాడు తమిళ్లో నాకు తెలుసు. సో ఇన్ని రకాల వేషాల్లో తను పాపులర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా సినిమా అన్నది గొప్పది. సినిమా హిట్ అయితే అన్నీ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.